తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. దయచేసి ఈ 2 వచనాలను ప్రక్కన పెట్టి ఆలోచించండి. ఎందుకు చెప్పారు ఈ మాట? ప్రభు కూడా చెప్పారు. ఆయన ఆ దినము దొంగవలే వచ్చునని సువార్తల్లో చెప్పారు. దొంగవలే రావడానికి మనం చీకట్లో ఉన్నవారం కామని పౌలు గారు అన్నాడు. ఈరోజు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. తెస్సలోనిక మొదటి పత్రికను ఆధారం చేసుకుని చాలామంది ఆయన రాకడ సమయాన్ని లెక్కగట్టడానికి ప్రయత్నం చేశారు. చెప్పడానికి గల కారణాన్ని ఆలోచించలేదు. ఎప్పుడొస్తుందో లెక్కలు కట్టడానికి మనం చీకట్లో ఉన్నవాళ్ళం కాదు కాబట్టి, వెలుగులో ఉన్నాం కాబట్టి ఎప్పుడొస్తారో మనకు తెలుసుద్ది అన్నట్టుగా భావించారు. ఓ రకమైన విపరీత వాదనలోని నెట్టుకుని వెళ్ళారు. ప్రమాదం ఉంది ఇక్కడ. ఇప్పుడు తిరిగి పేతురు పత్రిక దగ్గరికి రండి. ఈ 3వ అధ్యాయంలో చీకటిలో జీవించే వారిని గురించి రాశాడు. మూడవ వచనం నుండి 7వ వచనం వరకు చీకటిలో జీవించే వారి యొక్క పరిస్థితులు రాయడం జరిగింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? సువార్త ప్రకటించబడుతున్న దేవుని పిల్లలు ప్రయాసపడి ఆత్మల రక్షణార్థమై వారు తమ వంతు తాము చేస్తున్న ఎలాంటి వారు ఉంటారో చెప్తున్నాడు ఆయన. అంత్య దినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, అవునా, ఈ మాటలని చెప్తున్నప్పుడు నేటి దినాన్న జరుగుతున్నది ఏమిటి? ఇదే కదా. నీతిమంతుడైన వాడిని హింసిస్తారు, నీతిమంతుడైన వాడిని చంపుతారు. అపహసించడం, గేలి చేయడం ఇవన్నీ చిన్న సంగతులు. కానీ వాళ్ళు ఎందుకు అలా చేస్తారో ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాస్తుంది. చూడండి ఒకసారి. 8వ అధ్యాయం. పదకొండవ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఇది కారణం. వారు చెలరేగిపోవడానికి గల కారణం ఇది. వెంటనే శిక్ష వస్తే ఏం జరుగుతుంది? తగ్గుతారు.
వెంటనే శిక్ష రాకపోవడం వల్ల ఏం చేస్తారు? హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తారు, మరి రెట్టింపు చేస్తారు. అలాంటి వాళ్ళు ఏమవుతారు చూడండి. తీర్పు వస్తుంది. అందుకన్నాడు దొంగ వలె వస్తుందని. నీతిమంతులు ఓర్చుకుంటూ సహిస్తూ కొనసాగుతున్నారు, భక్తిహీనులు చెలరేగిపోతున్నారు. ఆయన రాకడ కోసం మనం ఏం చేయాలి చూడండి. ఇప్పుడు 11, 12 వచనాలలో చివరి మాటలు. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇది వెలుగులో ఉండడం అంటే. పాపంలోనూ దుర్నీతిలోనూ బ్రతకడం అనేది చీకట్లో ఉండడం. అకస్మాత్తుగా వాళ్ళ మీదకి తీర్పు వస్తుంది, రాకడ వచ్చేస్తుంది. కాబట్టి అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక మనం వీటిని కాపాడుకుంటే వెలుగులో ఉన్న వాళ్ళం అవుతాం. వెలుగులో ఉన్న వాళ్ళకి అదేమవుతుంది? నిత్యమైన వెలుగులోకి వెళ్ళినట్టు అవుద్ది. చీకటిలో ఉన్నవారు నిత్యమైన నష్టంలోకి వెళ్ళినట్టు అవుతుంది. అందుకోసం ఈ 2 వచనాలు రాయబడ్డాయి, కానీ కాలాన్ని లెక్కగట్టుకోవడం కోసం కాదని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈరోజు మాకు బలం ఉంది, తెలివి ఉంది, అధికారం ఉంది అని ఇంట్లోనైనా బయటైనా తమ ఇష్టానుసారంగా ప్రవర్తించే వ్యక్తుల్ని చూసి బాధపడేవారు, ఓర్చుకునేవారు వెలువెల్లాడిపోతారు. బాధ కూడా కలుగుతుంది, అనవసరంగా ప్రభువు నమ్ముకుని తప్పు చేసేవేమోనని. మనం కూడా వాళ్ళలాగా ఉంటే వాళ్ళు మన జోలికి రారు కదా. మనం కూడా ఇదివరకు ఉన్నట్టే ఉంటే మనల్ని ముట్టుకోవడానికి కూడా జడి చచ్చేవాళ్ళు కదా. ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ జాగ్రత్త, నువ్వు మారు మనసు పొందినవాడివైతే వెలుగు సంబంధివి. ఆయన రాకడ నీకు ఆశీర్వాదం. ఆయన రాకడ భక్తిహీనతలో ఉన్నవారికి శ్రమ, తీర్పు. అది అకస్మాత్తుగా వస్తుంది. అకస్మాత్తుగా వచ్చిన వెలుగులో ఉన్న వాళ్ళకి నష్టం ఏంటి? నష్టం ఏం లేదు కదా. అందుకనే 3 మంచి మాటలు చెప్పాడు పేతురు గారు. చూడండి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. కిందేం రాశాడు? త్వరపెట్టుచు అనే పదం రాసింది. ఏంటి త్వరపెట్టడం? ఆశతో అపేక్షించుచు అంటూ త్వరపెట్టుచు అన్నాడు. ఏమేం చెప్పుకుంటూ వచ్చాను నేను మీకు? సువార్త మన పని అని చెప్పాను. ఎక్కడ ఉన్నా ఆత్మల రక్షణ కోసం మన వంతు మనం పనిచేయాలని చెప్పాను కదా. ఈ పని ఎలా చేయాలి? టైం అయిపోతే ఎలా చేస్తాం? కాలం గడిచే కొద్దీ ఎలా పరిగెత్తుతాం? వెలుగులో ఉన్నవాడు టైం దగ్గరికి వచ్చేస్తుంది కదా అని త్వరపడి పని చేసేవాడుగా, త్వరపడి గమ్యం దగ్గరికి పరిగెత్తేవాడుగా, త్వరపడి జాగరూకుడయ్యేవాడుగా, త్వరపడి తనలో ఉన్న లోపాలను సరిచేసుకునేవాడుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ త్వరపడడం అనే పదం వాడారు.
అది మన రెస్పాన్సిబిలిటీని చూపించే వచనం అది. ఈరోజు ఎవరు ఏమైపోయినా మనకేం బాధలేదు, మనం ఒక్కళ్ళం బాగుంటే చాలు. ఇది క్రైస్తవుల యొక్క లక్ష్యం కాదు. క్రైస్తవుడు ఎవడైనా అందరు రక్షించబడాలని ఆశ కలిగిన వాడుకుంటాడు. రాకడలో అందరు ఎత్తబడేవారుగా ఉండాలని కోరుకుంటాడు. వాళ్ళు నాశనం కావాలని కోరుకోడు. కనుకనే తన వంతు తాను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆఖరి నిమిషం వరకు పనిచేస్తూనే ఉంటాడు. మంచితనాన్ని చూపిస్తూనే ఉంటాడు. వాళ్ళు విన్నా వినకపోయినా, వారు గ్రహించినా గ్రహించకపోయినా తన వంతు తాను చేస్తూనే ఉంటాడు. ఇది మనల్ని మనం ఆయత్తపరచుకోవడం, మనల్ని మనం పురికొల్పుకోవడం, మనల్ని మనం ప్రోత్సహించుకుని మన వంతు చేయడం దగ్గర ఆ పదం త్వరపెట్టుచు అనే పదం వాడాడు. మాటలు వినపడుతూనే ఉంటాయి, గాయాలు అవుతూనే ఉంటాయి, నిందలు వస్తూనే ఉంటాయి, అపార్థం చేసుకునేవారు చేసుకుంటూనే ఉంటారు. కానీ నువ్వేమిటో నీకు ప్రభువుకు తెలుసుగా. నువ్వు ఆయన రక్తం చేత విమోచించబడినవాడు కదా. ఆయన నీకోసమే రాబోతున్నాడు. నీ ద్వారా రక్షించబడిన వారిని సహితం ఆయన తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా వస్తాడు. ఆయన ఈలోగా భక్తిలో జాగ్రత్తగా ఉండండి, పరిశుద్ధ ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండండి అంటూ ఎవరు వెలుగులో కొనసాగుతారో ఈ పత్రికలో రాశాడు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని అన్నాడు. ఇది రాకడకు సిద్ధపాటుకు సంబంధించిన మాటలు ఇవి. సహజంగా నా బాధ ఏంటంటే సిద్ధపడ్డావా అంటాం. మేము ఇదే బోధ విన్నాం. సిద్ధపడ్డం ఏంటంటే తెలీదు. రక్షించబడ్డం ఒకటి చాలనుకున్నాం అంతే. రైట్, రక్షించబడితే చాలు వెళ్ళిపోతాం. కానీ అక్కడికి వెళ్ళాక ఏముండదు? జీతం ఉండదు, బహుమానం ఉండదు, మహిమ ఉండదు. ప్రయోజనం ఏంటి? రాకడ వస్తే రక్షించబడిన వాళ్ళు ఎత్తబడతారు. రక్షణ ఒకటి సరిపోద్ది అని అనుకున్నాం. నిత్యత్వానికి రక్షణ చాలు. కానీ ప్రభువుని సంతోషపరచడానికి సరిపోతుందా? ఇవాళ చిన్నవానిగూడెంలో ఒక మాట చెప్పాను. ఆయన సుకారు బావి దగ్గర ఆ స్త్రీతో మాట్లాడేమన్నారు? దేవుణ్ణి ఆరాధించేవారు చెప్పండి. ఏమి అర్థం కానట్టు అయోమయంగా అయిపోయారేంటి? చెప్పండి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని తండ్రి కోరుచున్నాడు అని కింద వెతుకుచున్నాడని రాస్తుంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆమెకి చెప్పినటువంటి మెసేజ్ ఏమిటి? వర్షిప్, అంతేగా? మరి ఆమె ఏం వర్షిప్ చేసింది? సుకారిబావి దగ్గర ఆయన ఆరాధన గురించి అద్భుతమైన సంగతి చెప్పాడు. ఆరాధనలో ఏముండాలో చెప్పాడు. మరి ఆమె ఏం చేసింది? మన వర్షిప్ అంటే ఏమనుకుంటున్నాం? కేవలం మోకరించి కళ్ళు మూసుకుని, నాయనా నేను పాపినై ఉండగా నా స్థానంలో మరణించిన పస్కా గొర్రె పశువు నేను ఆరాధిస్తున్నానయ్యా. వధించబడిన గొర్రెపిల్ల వల్ల మేము దాసత్వం నుంచి విమోచించబడ్డాం. వధించబడిన గొర్రెపిల్ల వల్ల మేము మరణం నుంచి విమోచించబడ్డాం. వధించబడిన గొర్రెపిల్ల వల్ల మేము స్వతంత్రులం అయ్యాం. వధించబడిన గొర్రెపిల్ల వల్ల యాత్రా జీవితం ప్రారంభించాం. వధించబడిన గొర్రెపిల్ల వల్ల వాగ్దాన భూమికి చేరుకోవడానికి వెళ్తున్నాం. ఇవన్నీ ఆరాధనే, కాదన్నాం. కానీ మరి అలా ఏం చేయలేదే. ఆరాధన అనేది నాట్ ఓన్లీ వెర్బల్ వర్షిప్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్రాక్టికల్ లైఫ్. అది క్రియాత్మకమైన జీవితం.
ఆమె ఊళ్ళోకి వెళ్ళింది, వెళ్ళి ఇలా అంది, అబ్బాయి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూదురు కానీ రండి అంది. నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ మీరు చూదురు కానీ రండి. ఆయన మెస్సియా కాడా అంది, ఆయన క్రీస్తు కాడా అంది. ఇప్పుడు ఆయన కనులెత్తి చూస్తే ఆ ఊరి వారు అనేకులు ఆమె వెంట వస్తున్నారని రాసింది. వాళ్ళందరూ ఎవరు చెప్పండి ఇప్పుడు ఆయనకి? ఆయన అన్నారు, కోతకాలంకి ఎప్పుడో 3 నెలలు ఉందనుకుంటున్నారు మీరు, అదిగో చూడండి అయ్యా కోత రంగు చెప్పి ఆయన సిద్ధంగా ఉందయ్యా అన్నాడు. అంటే అర్థమని చెప్పండి, ఏం తీసుకొచ్చింది ఆవిడ? నీ ద్వారా రక్షించబడిన ఆత్మలు ఆయనకు నిజమైన ఆరాధన. నిన్ను నీవు సమర్పించుకోవడం మాత్రమే కాదు సుమా, నీ ద్వారా రక్షించబడిన వాళ్ళు ఉన్నారే, నిజంగా వాళ్ళు కాదు ఆయనకు సంతోషం. ఓ గొర్రె, ఓ నాణ్యం, ఓ కొడుకు, అవునా? వెతికి కనుక్కున్నవాడు ఆయన, ఆ స్థానంలో మనల్ని ఉంచినవాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఆమె ఆరాధించిందా లేదా? ఆమె ఆరాధన ఆత్మల సంపాదన. మన ఆరాధన, ఈ ఆరాధన తప్పని నేను అనటంలా, అవసరం ఇది. కానీ దానికంటే మన జీవితాన్ని, మన ఆరోగ్యాన్ని, మన ధనాన్ని ఖర్చు పెట్టి ఆత్మల సంపాదన మనం చేయగలిగితే అది నిజమైన ఆరాధనగా ఉంటుంది, అది సత్సంబంధమైన ఆరాధనగా ఉంటుంది, అది ఆత్మ సంబంధమైన ఆరాధనగా ఉంటుంది. మీరు చెప్పండి. కొన్నిసార్లు మీటింగ్స్ చూస్తుంటాం. మీటింగ్స్లో వాళ్ళు ఏం చెప్తారంటే, అబ్బాయి ఒక్కొక్కరిని బట్టి రావాలి అబ్బాయి రేపు అంటారు. ఒక్కొక్కరిని బట్టి రావాలి. రెండో రోజు చెప్తారు ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని బట్టి రావాలంటారు. ఎందుకని? ఎన్ని జనం పెరగాలనా? గ్రౌండ్ నిండాలనా? ఒక్కరని రక్షించబడతారేమని ఆశబాబు. ఒక ఆత్మ రక్షించబడి నిత్యత్వానికి రావటం ఉందే, పరలోకానికి సంతోషం, దేవుని హృదయానికి ఆనందం. దాని కొరకు మన వంతు మనం త్వరపడడం, తొందర పెట్టుకోవడం, మనం ఖర్చు చేసుకోవడం చేయవలసిన పని. ఈ రోజున ఇది లేదు, ఇది కాదు. ఈ ఆరాధనతో పాటు ఆ ఆరాధన కూడా అవసరం. అది నిత్యత్వానికి నువ్వు సిద్ధపడు. ఆయన అడుగుతాడు నిన్ను, లెక్క చెప్పు అని. నీకు చాలా ఇచ్చాను, నేను చదువు ఇచ్చాను, వయసు ఇచ్చాను, ధనం ఇచ్చాను, కాలం ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను, మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఇచ్చాను, లెక్క చెప్పు నాకు అంటాడు. ఏం లెక్క చెప్తాం? ఎత్తబడతాం, ఆహా అనుకుంటాం, అంతేగా. ఎత్తబడతాం రైటే, సంతోషమే. కానీ మనం ఆయన అంతరంగానికి సంతోషింపజేసే వ్యక్తులుగానే ఉంటామా? మనం వెలుగు సంబంధులం. ఇక్కడ ఒక మాట రాశాడు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ అంటూ. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం, 9 కాదు 7. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. రెండో కొరింథీయులు మొదటి కాదు, సారీ, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం.
ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, లేఖనం మీది వివరించడానికి నిలబడినవాడు సమర్థుడు కాడు. ఆశ ఉంది, ఆకలి ఉంది, భారం ఉంది, కానీ ఆత్మ నింపుదల మీరే ఇవ్వాలి. మీరు నేర్పిన పాఠాలను బట్టి మొదటి ఉన్నాయి, కానీ మీ కృప చొప్పున మాత్రమే ఒట్టిపోయిన పరిస్థితుల్లో నింపుదల సాధ్యమవుతుందని సంపూర్ణంగా మమ్మల్ని మేము నీ దయగలిగిన హస్తాలకు నీ వాక్యాన్ని బోధించడానికి నీ దాసుని బలపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వెలుగులో ఉన్నవాడు ఎవడైనా చీకటికి సంబంధించింది శరీరానికి ఆత్మకు అంటకుండా జాగ్రత్త పడతాడు. ఆలోచించిన ఒకసారి, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు అనే పదం మనం చదువుకున్న వచనంలో పరిశుద్ధమైన ప్రవర్తనతోను అనే మాట, పరిశుద్ధమైన ప్రవర్తనతో తర్వాత మాట పరిశుద్ధమైన ప్రవర్తన. మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండడం. ఇక్కడ ప్రవర్తన గురించి ఒక చిన్న మాట చెప్తాను, గతంలో చెప్పిన గుర్తుంది. బిహేవియర్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? నువ్వు వింటావు, విన్నదాన్ని బట్టి ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటావు, ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని బట్టి నీ ప్రవర్తన ఉంటుంది. వ్యక్తులతో ప్రవర్తించేటప్పుడు మన అభిప్రాయాన్ని బట్టి మనం ప్రవర్తిస్తాం. వాళ్ళ మీద మనకు సదాభిప్రాయం ఉంటే మంచిగా ప్రవర్తిస్తాం, వాళ్ళ మీద మన సదాభిప్రాయం లేకపోతే న్యూట్రల్గా ఉంటాం. వాళ్ళ మీద మనకు ద్వేషం ఉంటే ఈ ప్రవర్తన ఏమవుద్ది? వ్యతిరేకంగా ఉంటుంది. వినిన దాన్ని బట్టి మనం ఏర్పరచుకునే అభిప్రాయం మన ప్రవర్తన ప్రభావితం చేస్తుంది. ఎప్పుడు ఆలోచించండి. రేపు ఉండడు, ఒక వ్యక్తి రేపు ఉండడు. ఆ వ్యక్తి మీద మనకు బోళ్ళంత కోపం ఉంది. ఆ వ్యక్తి నష్టపోతే చూసి సంతోషించాలని ఉంది. ఆ వ్యక్తి చనిపోయాడు. మన పగ ఏమైపోయింది? మన కష్టం ఏమైపోయింది? మన కోపం ఏమైపోయింది? మన ద్వేషం ఏమైపోయింది? చెప్పండి. వెలుగులో ఉన్నవాడు వీటిని సరిచేసుకుంటాడు బ్రతికుండగానే. శరీరానికి అంటుతుంది, ఆత్మకు అంటుతుంది, మనసుకు కూడా అంటే ప్రమాదం ఉంది లేదని మీరు అనుకోవద్దు. ప్రభు యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతూ రాస్తూ లేఖనాలు 3 మాటలు చెప్పినాయి. చూడండి ఏమని చెప్పా.
యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం 2వ భాగం. ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. చీకటి అనే పదం అది ఆత్మకు సంబంధించిన సంగతి కాదు. చీకటి అనే పదం అపవాదికి సంబంధించిన పదం, పరిశుద్ధాత్మనికి చెందిన పదం కాదు. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు అన్నవాడు అదే పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు చెప్పండి. ఆయన యందు పాపమేమీ లేదు అన్నాడు. చీకటి లేదు అనే పదానికి భాష్యం చెప్తున్నాడు తర్వాత, పాపం లేదు అని. ఎవరైనా నాలో పాపం లేదు అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మాట్లాడండి. ఆయనలో పాపం లేదు. మన ముందు ఎవరున్నారు? పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుంటూ అంటే ఎవరున్నారు? ఆయనలోనే కదా పరిశుద్ధ సంపూర్ణమైంది. ఆయనలో ఏం లేదు? పాపం లేదు. మరి మనలో కనపడుతూనే ఉంటుంది రోజు 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 రోజు. ఆత్మీయ పాఠాలు పత్రికలు వెనకాల రాస్తుంటాను. 2011 నుంచి రాస్తున్నాను. అవన్నీ పుస్తకం చేయాలని అనుకున్నారు. అవన్నీ నా చేతికి పంపించారు. అవన్నీ చదువుతూ ఉంటే ఎన్ని లోపాలో నాలో నాకే. అవన్నిటి దగ్గర పశ్చాత్తాపడుతూ, సిగ్గుపడుతూ, బాధపడుతూ ఇవన్నీ కనపడతా వస్తున్నాయి. ఇప్పటికీ అయిపోయానా? కోపం లేదా? బాధ లేదా? నొప్పి లేదా? ఇవన్నీ ఆత్మ సంబంధమైనవేనా? ఆత్మ సంబంధమైన భారం వేరు, ఆత్మ సంబంధమైన నొప్పి వేరు, ఆత్మ సంబంధమైన దుఃఖం వేరు. కానీ ఇదంతా అపవాది సంబంధమైనదైతే అవి నీలో నాలో ఉన్నప్పుడు హౌ వీ కెన్ క్లెయిమ్ ఐఎమ్ హోలీ? నేను పరిశుద్ధుని ఎలా? క్రీస్తు రక్తంలో కడగబడడాన్ని బట్టి పరిశుద్ధులం, రైట్, కాదన్నాం. కానీ మన వ్యక్తిత్వం సంగతి ఏమిటి? మన అభిప్రాయాల సంగతి ఏమిటి? మన భావావేశాల సంగతి ఏమిటి? మన ప్రవర్తన విషయం ఏమిటి? వీటన్నిటిలో ఎన్ని టిక్కులు పెట్టాలి? కొండముది ఎలీషా అన్న పుస్తకాలు నేను కొనుక్కున్నాను. కొనుక్కుంటే ఆయన ప్రతి వచనం దగ్గర ఇంటి కొట్టేసేవాడు. వచనం దగ్గర ఇంటి కొట్టడం ఏంటి? రిఫరెన్స్ ఉన్న చోట ఇంటి కొట్టేవాడు. చాలా సంవత్సరాల తర్వాత అడిగాను, అన్నగారు మీరు ఏంటి రిఫరెన్స్ దగ్గర ఇంటి కొడుతున్నారని. నవ్వాడు. నవ్వి ఏం లేదు, చూడగానే ఈ రిఫరెన్స్ నాకు తెలిసిపోయింది, అందుకని చదవక్కర్లేదని ఇంటి కొడతా. సహజంగా ఇంటి కొడితే మనం ఏమనుకుంటాం? రాంగ్ అనుకుంటాం. ఆయన అన్నాడు, ఈ వచనం చూడగానే నాకు గుర్తొచ్చేసింది. ప్రభువుని చూడగానే మన పాపాలు కూడా అలా జ్ఞాపకానికి వస్తాయి కదా. ఆయన వెలుగులో మన జీవితం స్పష్టంగా కనపడుద్ది కదా. ఏం చేయాలి ఇప్పుడు? అంటిన కల్మషాన్ని ఆయన వాక్యోదకం చేత కడుగబడడం అనేది మన పని. కడుక్కోవడం అనేది ఆయన ఆత్మచేత పవిత్రపరచబడడం మన పని. ఆయన రక్తం చేత శుద్ధీకరించబడ్డాం. కానీ అనుదినం వాక్యం చేత, అంటే వాక్యోదకం చేత, అనుదినం పరిశుద్ధాత్మని చేత
పవిత్రపరచబడవలసిన కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. అందుకనే రక్షించబడుచు ఉన్న మనకు అంటాడు. రక్షించబడ్డాం, రక్షించబడుతూ ఉన్న మనకంటాం. అంటే అర్థం ఏంటనమాట? రక్షణలో ఎదుగుతున్నామని అర్థం. అది పరిశుద్ధతలో ఎదగడం అని అర్థం. ఎప్పుడు స్పష్టంగా మన లోపాలు కనపడతాయి చెప్పండి? మన ఇంట్లో మనమే, మన మందిరంలో మనమే, మన సహవాసాల్లో మనమే. మిగతా వాళ్ళంతా మనకంటే తక్కువే అనుకుంటాం. కానీ పరిపూర్ణమైన వెలుగు వచ్చినప్పుడు ఈ దీపాలన్నీ గుడి దీపాలైపోవు. ఉన్న వెలుగుతో సంతృప్తి పడడం కాదు మనం చేయవలసింది. ఆ వెలుగులో మన లోపాలను చూసుకోగలిగితే వాటి విషయం పశ్చాత్తాపడతాం, వాటి విషయం ఆయన పాదాలను ఆశ్రయిస్తాం. ఓ రోజు బిల్లి గ్రహం గారు కూడిక అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి అడిగాడు, చాలామంది ఆత్మలు ప్రభు దగ్గరికి వచ్చాయి ఆ రోజున. ఈజ్ ఇట్ రివైవల్ అన్నాడు ఆయన. ఇది ఉద్యమమేనా అన్నాడు. దానికి బిల్లి గ్రహం గారు చెప్పిన మాట ఏమిటంటే, ఉద్యమం వస్తే అందరికీ పరిశుద్ధతను గురించిన స్పృహ ఉంటుందయ్యా అన్నాడు. ఉద్యమం వస్తే పరిశుద్ధతను గురించిన స్పృహ ఉంటుంది. అంతేకాదు పాపాన్ని గురించిన స్పృహ కూడా ఉంటుంది. పరిశుద్ధతను గురించిన స్పృహ ఉంటుంది, పాపాన్ని గురించిన స్పృహ ఉంటుంది. అంత మాత్రమే కాదు, లెక్క చెప్పాలనే స్పృహ కూడా ఉంటుంది. ఈ మూడు మనలో ఎక్కడున్నాయి? సహవాసం లోపల దైవాత్మ కార్యం జరిగితే దేవుని ఉనికిని గురించిన స్పృహ ఉంటుంది, మన పాపాన్ని గురించిన స్పృహ ఉంటుంది, ఇతరుల రక్షణ గురించినటువంటి భారం కూడా ఉంటుంది. ఇది లేవు కదా. ఎవరికి వాళ్ళం, మన వరకు మనం, మనకు మనం. అందుకే అన్నాడు, భక్తిని కాపాడుకుంటూ అనే పదం వాడాడు. తర్వాత చూడండి పేతురు గారు 3వ అధ్యాయంలో భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై, భక్తితోనూ అనే పదం 3వ అధ్యాయంలోనే 11, 12 వచనాల చివరి భాగం. పరిశుద్ధ ప్రవర్తనతో, తర్వాత భక్తితో. ఇక్కడ భక్తి అనే పదానికి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సహజంగా భక్తి అనగానే ఒక డిసిప్లిన్డ్ లైఫ్ చూపిస్తుంది, క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని చూపిస్తుంది. ఉదయం లేవడం, ఆయన సన్నిధిలో సమయం గడపడం, బైబిల్ చదువుకోవడం, మళ్ళా తిరిగి లోపాలు కనబడితే ఆయన దగ్గర ఒప్పుకుని పశ్చాత్తాపడడం, ఇవాళ పని నమ్మకంగా చేయటం, మందిరానికి వెళ్ళడం, మందిరానికి సంబంధించిన పనులు ఏమైనా నాకుంటే నేను చేయడం, సమాజంలో నాకు ఏదైనా పని ఉంటే అది నేను దేవుని కోసం చేయటం, దేవునికి ఏదైనా నేను నా వల్ల ప్రయోజనం ఉంటే ఆ ప్రయోజనాన్ని ఇవ్వకుండా చేయని ముడుచుకోకుండా ఉండడం, ఇవన్నీ భక్తిలో ఉన్న భాగాలు. ఇవి మనం చేస్తాం. విచిత్రం చెప్పనా, దినాలు గడిచే కొద్దీ నాకు బాగా వాక్యం తెలుసు, నేను బాగా ప్రార్థన చేస్తాను, దేవుడు నా ప్రార్థనలకు జవాబిస్తున్నాడు. భక్తిలోనికి ఏమొచ్చింది చెప్పండి? భక్తిలోనికి ఏమడుగు పెట్టింది? పాపం. గర్వానికి మించిన పాపం ఇంకోటి ఉందా? ఎప్పుడైనా ఊహించామా? ఇతరుల లోపాలే మనకు కనపడుతున్నాయి, మన లోపాలు మనకు కనపడడంలా. అంటే అర్థం ఏంటి చెప్పండి? నేను బాగున్నాను అనుకోవడం, నేను బాగున్నాను అనుకునే ప్రతి వ్యక్తిలో ఎదుటి వాళ్ళ లోపాలే కనపడతాయి.
ఇది భక్తికి ప్రమాదకరమైన సంగతి. ఎంత త్వరగా వ్యక్తి పతనం అవుతాడో భక్తి విషయంలోనూ అంటే, భక్తితోనూ అంటే భక్తిని కొనసాగించుకుంటూ అని అర్థం. భక్తి విషయంలో జాగ్రత్త అని అర్థం. ప్రభులాగా బ్రతికే ప్రయత్నం దగ్గర మనం అతి జాగరూకులమై ఉండాలి. వెలుగులో ఉన్నాం. పరిశుద్ధమైన ప్రవర్తన మన వంతు పని తొందరపడుతూ చేసి పరిశుద్ధమైన ప్రవర్తనని కాపాడుకుంటూ భక్తి విషయంలో అంటే మనలో ప్రభువుని చూపించే ప్రతి చోట, ఉదాహరణకి ఇలా అంటాను, వ్యక్తిగతంగా ప్రభు నీలో, సంబంధాల దగ్గర ప్రభు నీలో, పనిచేసే చోట, నువ్వు ఆఫీసులో పనిచేయి, కొట్లో పనిచేయి, ఎక్కడైనా పనిచేయి, పనిచేసే చోట ప్రభు నీలో, స్థానిక సంఘంలో ప్రభు నీలో, సువార్త ప్రకటించే దగ్గర ప్రభు నీలో. ఇలా కనిపించటం అనేది భక్తిని అభ్యాసం చేయడం. ఒక సంఘ పెద్ద గారు ఇలా అన్నాడు, క్షమించండి, ఆయన ప్రసంగం చేసేటప్పుడు మాత్రం దేవదూత బ్రదర్, కానీ ఇంట్లోకి వస్తే మాత్రం దేవదూత కాదంట, డెవిలేనంట. పుల్పిట్ దగ్గర ఈజ్ ఎన్ ఏంజల్, బట్ ఇన్ హిజ్ హోమ్ ఈజ్ ఎ ఫాలెన్ ఏంజల్ అన్నాడు. భలే భయం అనిపించింది. నిలబడి ప్రసంగించేటప్పుడేమో దేవదూత, ఇంట్లోకి వెళ్తే పతనమైన దేవదూత. ఇదేగా ప్రకటించేది నా కోసం కాదు అనుకుంటే, వినేవాళ్ళ కోసం అనుకుంటే అయిపోయింది, భక్తి కొనసాగదు. ఈ వచనం మీతో పాటు నన్ను కూడా గాయపరిస్తే, ఈ వచనం మీ లోపాలను కాదు నా లోపాలను మొట్టమొదటి నాకు చూపిస్తే భక్తిలో నేను బతుకున్నట్టు లెక్క. వీటన్నిటి వద్ద మనం భక్తిని యథార్థంగా కొనసాగించటం లేదు. 1, 2, 3, 4 మాటలు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను, దయచేసి నాతో రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి లేదా 3, 4 అందరం కలిసి చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3, 4 వచనాలు. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించినడలా వాడేమీ ఎరుకక తర్కములను గురించి వాగ్వాదములను గురించి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహం, దూషణ, దురభిమానాలు, చెడిపోయిన మనసు, సత్యహీనులై దైవభక్తి లాభసాధకను మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నాయి. ఇవి ఈ 3, 4, ఈ 5 వచనాలు నేటి దినంలో యూట్యూబ్, ఎక్కడ చూసినా ఇవే. ఇవాళ భక్తి పేరట వివాదాలు, భక్తి పేరట తర్కాలు, నాకే బాగా తెలుసని, ఏమి ఎరగనోడు నాతో ఏం మాట్లాడతాడు, బైబిల్ ఆడికేమొచ్చు, ఆడికంటే నాకే బైబిల్ బాగా తెలుసు. ఈ మాటలు భక్తేనా? ఇది కాదుగా. భక్తి వాళ్ళ జీవితంలో వాళ్ళ దృష్టిలో లాభసాధనం, పేరు సంపాదించుకోవడానికి, పాపులారిటీ సంపాదించుకోవడానికి, సెలబ్రిటీస్ అయిపోవడానికి. ఇదేనా? ఇది భక్తి అవుతుందా? మనం కూడా ఏం చేస్తామని చెప్పండి? ప్రామినెన్స్ కోరుకుంటాం. భక్తి ప్రామినెన్స్ను కోరదు, ప్రభువును మహింపరచడానికి కోరుకుంటుంది. భక్తిలో దీనత్వం ఉంది,
గర్వం ఉండదు, అహంకారం ఉండదు, హెచ్చింపు ఉండదు, గొప్పలు చెప్పుకోవడం కనపడదు. భక్తిలో ప్రభువుని గురించి పరిచయం చేయడం, ప్రభువులో శ్రేష్ఠ విషయాలు మాట్లాడడం మాత్రమే భక్తిగా ఉంటుంది. అది కాదు కదా. అలాంటి ఉపదేశం చప్పగా ఉంటుంది. ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇలా అన్నాడు, బ్రదరు, నేను టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ఓ ముగ్గురి చూస్తుంటానండి. ఆ ముగ్గురులో మీరు కూడా ఒక ఆయన. కానీ మీకుండే వ్యూస్ చాలా తక్కువగా ఉంటాయి, పిచ్చి పిచ్చి వాటికి లక్షల్లో ఉంటాయి, ఎందుకని అంటాడు. ఆయన అడిగాడు నన్ను. నాకు తెలియదండి, నాకు తెలీదు. అదే బ్రదర్, నాకు అర్థం కాదు. వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించేవాడికి వ్యూవర్స్ ఉండరు. చెప్పండి. అంటే ఎక్కువ మంది ఎక్కడున్నట్టు? రాకడా 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 అంటున్నారు కదా, వెలుగులోనే ఉన్నారా? తొందరపడి పనిచేస్తున్నారా? పరిశుద్ధమైన ప్రవర్తనలోనే ఉన్నారా? భక్తిని కాపాడుకుంటున్నారా? లేదుగా. ఇవన్నీ మనలోకి వచ్చేస్తాయి. ప్రజలు, యవనస్తులు దీనికి ఎక్కువగా ఆకర్షించబడుతుంటారు. వాళ్ళకి ఎక్కువగా ఇవి కావాలి. ఏంటి చెప్పండి? రైట్ ఆన్సర్ టు ఏ రైట్ క్వశ్చన్, రాంగ్ ఆన్సర్ టు ఏ రాంగ్ క్వశ్చన్. పెట్టండి, ఓ శీర్షిక పెట్టండి. అడిగిన ప్రతివాడి ముఖం చిట్లిపోవును అని పెట్టండి. తెగ చూస్తారు. మీ యోసి విపరీతంగా వచ్చేస్తారు. అడిగారా, మాడిపోయారే, పెట్టండి. ఇదా భక్తేనా? ఇది కాదండి. ఇవాళ దీన్ని భక్తిగా ఆలోచిస్తున్నారే తప్ప తప్పుగా ఎవడో ఆలోచించటం లేదు. ఏమో వచ్చినాయి చెప్పండి ఇందులోకి? భిన్నమైన బోతట్టు తిరిగిన ప్రమాదం ఉంది ఇందులో. ఎరుగుదురా తర్కం? లోతైన విషయాలకి ఏమైనా తెలుసా? మాకే తెలుసు, మేమే పండితులం అనుకుని తర్కించటం ప్రమాదం కదా. ఏం తెలుసు మనకి? ప్రభుని గురించి ఎంత తెలుసు? వాక్యాన్ని గురించి మనకేం తెలుసు? సంఘంలో పరిశుద్ధాత్మదేవుడు ఎలా కార్యం చేస్తాడో తెలుసా? విన్నవాళ్ళలో ఆత్మకార్యం ఎన్ని విధాలుగా ఉంటుందో తెలుసా? ఏం మనకు తెలీదు. కానీ అన్నీ తెలిసినట్టుగా మాత్రం నిలబడతాం, గొప్పవాళ్ళు అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం. ప్రమాదం కదా ఇది. అంతేకాదు, కిందకి రండి. వాగ్వాదాలు, వ్యర్థంగా ప్రయాసపడ్డం, చివరికి గర్వాంధుడవడం. గర్వం భక్తిపరుని అనుకునేవానికి గుడితనాన్ని కలుగు చేస్తుంది. నేను చూస్తున్నాను ఇవాళ. ఒకప్పుడు అంటే స్టేటస్లు పెట్టుకుంటారుగా, నేను స్టేటస్లే చూస్తా. స్టేటస్లు ఓపెన్ చేస్తా, యూట్యూబ్లో ఓపెన్ చేయను. ఒకవేళ నా ప్రార్థన అంతా అయిపోయి పండుకున్న తర్వాత జస్ట్ ఊరిని ఎలా 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 అంటుంటా. అంటే యూట్యూబ్లో ఉన్న ప్రతిదీ పైకి వెళ్ళిపోతుంటుంది, చూసుకుంటా ఉంటా. హెడ్డింగ్లే, ఇంకేం ముట్టుకోను, నాకు తెలుసు అన్ని అబద్ధాలని. ఎవరైతే ఒకప్పుడు శ్రేష్టంగా ఉండారో వాళ్ళందరూ ఎవరెవరి పేర్లు పెడుతున్నారు తెలుసా? ఎవరిని లెజెండ్స్ చేశారో తెలుసా? వాళ్ళు, నేను అనుకుంటున్నాను, వీళ్ళు కూడా మోసపోయారనమాట, వీళ్ళు కూడా ఇందులోకి వెళ్ళిపోయారనమాట, వీళ్ళు కూడా ఏడుపు వస్తూ ఉంటుంది. ఒకప్పుడు వాళ్ళు ప్రార్థన గురించి మాట్లాడేవాళ్ళు, పవిత్రత గురించి మాట్లాడేవారు, ప్రభువుని గురించి మాట్లాడేవారు, లోపాల గురించి వాళ్ళు స్టేట్మెంట్స్ బ్రహ్మాండంగా పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది కాదు. ఎవరో మాట్లాడిన మాటలు ఆ షార్ట్స్ పెట్టేస్తున్నారు, వరుసగా పెట్టేస్తున్నారు. అవి ఏమైనా ఆత్మకు మేలు చేస్తాయా? తర్కాలని, వివాదాలను పుట్టిస్తాయి. అవన్నీ పోస్ట్ చేసుకుంటే కూర్చుంటుంటే అనిపించింది, ఓహో దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అక్కడ వచ్చేస్తుంది.
వీళ్ళు కూడా ఇందులోకి వెళ్ళిపోయారు. భిన్నమైన బోత్తడు తిరిగిపోయారు కదా, దుఃఖం వస్తుంటుంది. రెండో మాట దగ్గరికి వెళ్దాం రండి. అదే తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. అవును, ముసలమ్మ ముచ్చట్లు ఏంటి? నిన్న మా ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ అందరూ కలుసుకున్నాం. అందరం కలిసి ఒక మాట అనుకున్నాం, మనం ఇంకా ఓల్డ్ కాలేదు, ఇప్పుడు ఏజ్ 80 అబోవ్ అంట, బోల్డ్ కాలం ఉంది, మనం ఏమైనా వస్తూనే అనుకున్నాం. అవుతామా? ఏ మాటలు అయ్యి? ఏం మాటలు అవి? ఆ ముచ్చట ఏంటి? ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం వరకు పర్లేదు, తప్పులేదు. కానీ ఆడవాళ్ళు ముసలోడి ముచ్చట్లలా ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు అంటే అర్థం, ముగ్గురు ఆడవాళ్ళు ముసలి వారు కూర్చుంటే ఏం మాట్లాడుకుంటారు? అబద్ధం లేకుండా చెప్పండి రా సిస్టర్స్. కోడళ్ళ మీద ఉన్న కడుపు మంటంతా మాట్లాడుకుంటారా, మాట్లాడుకోరా? కొడుకు మీద ఉన్న కష్టం మాట్లాడుకుంటారా, మాట్లాడుకోరా? ఈయన మాట్లాడేది అదొక దశ. ఆ దశ అయిపోయిన తర్వాత ఇక పొరిగింటి వాళ్ళ మీద పడతారు. ఎంత చేశానమ్మా వాళ్ళకి నేను, కరివేపాకు ఇచ్చిందంట ఒకసారి. అది ఏం మాట్లాడతారు వీళ్ళు కూర్చుని? వీళ్ళ మాటల వల్ల ఉపయోగం ఏంటి? వాళ్ళకి ఏం తొయ్యదు. నలుగురు కూర్చుని కాలాన్ని ఏం చేస్తుంటారు? అజ్ఞానంగా గడుపుతుంటారు. నలుగురు కూర్చుని ప్రార్థన చేసుకుంటే, నలుగురు కలిసి ఎవరో ఒక ఆమెకు బాగాలేదంటమ్మా, మెల్లగా వెళ్ళి పలకరిద్దాం, వాళ్ళని కొంచెం ఆదరించుద్దాం అని అనుకుంటే అవి పరలోకపు ముచ్చట్లు అవుతాయి. ముసలం ముచ్చట్లు ఎందుకయ్యావు? జాగ్రత్త. భక్తిలో నోటిని జాగ్రత్తగా పెట్టుకోవడం అనేది గొప్ప అభ్యాసం. అంతరంగాన్ని పరిశీలించుకోవడం ఒకటి, అటు తర్వాత సంభాషణ దగ్గర జాగ్రత్తగా ఉండడం 2. మన సంభాషణ మీద కన్నేసి ఉంచండి. ఇతరుల గురించి మనతో మాట్లాడుతున్నప్పుడు, తమ్ముడు, మూడో వ్యక్తి లేనప్పుడు మనం మాట్లాడుకోవడం అనవసరం అని చెప్పండి. అనవసరం. నేనైనా మీరైనా ఒకవేళ ఎవరినైనా కాపాడడం కోసం చెప్తున్నాం అనుకున్నాం అనుకో, క్లుప్తంగా ఉండనివ్వండి. చాలా లిమిటెడ్గా మాట్లాడండి. శృతి మించితే ఏమవుతుంది చెప్పండి? శృతి, నేను చెప్పేది శృతి మించిన మాటల గురించి కాదు. శృతి మించితే ఏమవుతుంది చెప్పండి? రాగం పాడవద్ది, చెవికి బాధ కలుగు చేస్తుంది, స్థాయి తప్పుద్ది, భక్తి కూడా తప్పే ప్రమాదం ఉంది. నోటి మాట దగ్గర జాగ్రత్తగా ఉంటే భక్తులు కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అందుకే అంటాడు యాకోబు గారు, తన నోటిని తన స్వాధీనమందు ఉంచుకున్నవాడు సర్వ శరీరాన్ని స్వాధీనమందు ఉంచుకోగలడు అని. వెలుగులో ఉన్నవాడు ఏం చేస్తాడు? తన నాలుకని జాగ్రత్తలు పెట్టుకుంటాడు. వెలుగులో ఉన్నవాడు ఏం చేస్తాడు? తన లోపాలను సరి చేసుకుంటాడు. రాకడ వస్తుంది, వాడికేంటి? చీకట్లో లేడుగా. దొంగ వచ్చినట్టు వస్తే నష్టమే ఉంది, ఆయనకేం బాధ లేదు. లోకంలో ఉన్నవాళ్ళు తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కనుక దొంగ వచ్చినప్పుడు వాళ్ళకి నష్టం. కానీ మనం వెలుగులో ఉన్నాం. మన జీవం ఎలా జీవించాలో మనకు తెలుసు, ఎలా సిద్ధపడాలో చూస్తూ వస్తున్నాం. మనల్ని మనం ప్రభు రాకడ కోసం సిద్ధపరచుకోవడం, సిగ్గుపడనక్కర లేని వాళ్ళుగా ఉండడం. ఈ సిగ్గుపడనక్కర లేని వాళ్ళు అనే పదం
మొట్టమొదటి భక్సింగ్ అన్న బోధలో వినపడింది. నిత్యత్వానికి వెళ్ళాక సిగ్గుపడినక్కర్లేని వాళ్ళంగా ఉండాలని. నిత్యత్వానికి వెళ్ళాక సిగ్గుపడాల్సిన అవసరమే వస్తుంది అనుకునేవాడిని ప్రారంభంలో. కానీ నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, నాకు జవాబు చెప్పండి. దావీదు గారు మెఫీబోషెత్ మీద షిమీ చెప్పిన మాటలు నమ్మాడు. భూమి మీద సరి చేసుకోలేదనుకోండి, నిత్యత్వానికి వెళ్ళాక ఏమవుతాడు? నా మాటలు అర్థమైనారా? మళ్ళీ చెప్పనా? దావీదు అనే దేవుని హృదయానుసారుడు షిమీ కాదు, సీబా మెఫీబోషెత్తు పనివాడిగా పెట్టబడినవాడు. సౌలు పనివాడు అతను దావీదుకు లేనిపోయినవి చెప్పాడు. అబ్షాలోము రాజ్యానికి బలవంతంగా వచ్చాడు, ఆక్రమించుకున్నాడు. దావీదు పారిపోతున్నాడు. ఈ ఆహార పదార్థాలు గాడిదల మీద తెచ్చాడు. ఇతను కూడా మీ యజమాని కొడుకేడి అంటే పట్టణంలో నిలిచి ఉన్నాడండి, నా రాజ్యం తనకి ఇస్తారేమో చూస్తున్నాడు అనగానే ఆ ఆస్తి నీకు ఇచ్చాను తీసుకో అన్నాడు. అంటే ఏం చేశాడు? అపార్థం చేసుకున్నాడుగా. అవునా? నీకోసం ఉపవాసం ఉన్నవాడు, నువ్వు తిరిగి వచ్చేంత వరకు బట్టలు కూడా మార్చుకునేవాడు, అలాంటి వ్యక్తి, దుఃఖంలో ఉన్న వ్యక్తిని నువ్వు అపార్థం చేసుకున్నావు. దావీదు గారు దాన్ని సరిచేసుకున్నట్టు మనకు కనపడద్ది. ఎక్కడ అంటే గిబియోనీయుల వల్ల కరువు వస్తుంది. కరువు కాలంలో వాళ్ళు అడుగుతారు, సౌలు కుమారులు మాకు అప్పగించండి, చంపేస్తామని. అప్పుడు ఉప్పత్తుల కుమారులను అప్పగిస్తాడే కానీ మెఫీబోషెత్తును అప్పగించడు. సరి చేసుకున్నాడు అనిపించింది నాకు. సరి చేసుకోలేదనుకోండి, నిత్యత్వానికి వెళ్ళి ఏమవుతాం? అబద్ధాన్ని నమ్మినందుకు, మోసం ఎందుకు, నమ్మకం ఉంచినందుకు, చెప్పుడు మాటలు విని అది నిజం అనుకున్నందుకు సిగ్గుపడమా? తప్పకుండా తల ఉంచుకోవాల్సి వస్తుంది. స్పష్టంగా చూపిస్తాడు అనుకోండి, లోపలికి రాగానే దావీదు గారికి మెఫీబోషెత్ ఆ రోజులు ఎలా ఉన్నాడో వరుసగా చూపించాడు అనుకోండి, దావీదు ఏం చేస్తాడు? దావీదు గారి కంటే మనం గొప్పవాళ్ళమేం కాదుగా. అందుకనే రహస్యములు బయలుపడు ఆ మహా తీర్పు దినంలో మన రహస్య ఆలోచనలు కూడా బయటకు వస్తాయి. అలా టైంలో మనం ఏమవుతాం? సిగ్గుపడద్దా? అర్థం అవటానికి చాలా టైం పట్టింది. జాగ్రత్త. మనం ఇలాంటి ముచ్చట్లు మన నోటితో పలికే ప్రమాదంలో ఉన్నాం. 2, 3 దగ్గరికి రండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడు. నీతిని, భక్తిని సంపాదించుకోవడానికి ఏమేమి వస్తాయి? ఏడు 8 వచనాలు చూడండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి తృప్తి పొంది ఉందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అటివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేను. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దైవజనుడా, వీటిని విసర్జించు. వేటిని విసర్జించమన్నాడు? ఇప్పుడు కోరికల దగ్గర.
దురాశలను విసర్జించాలి. భక్తిలో దురాశ లేకుండా ఉండాలి. అందుకనే చాలాసార్లు దేవుని పిల్లల దగ్గరికి భలే ఆఫర్స్ వస్తుంటాయి, మంచి ఆఫర్స్ వస్తాయి. ఎలాంటి ఆఫర్ వస్తుందంటే, బ్రదర్ ఇవాళ నువ్వు ఒక 50,000 వేసావనుకో, 6 నెలల్లో 1,00,000 అవుద్ది. నేను కట్టాను, 2 తీసుకున్నాను, 2 సార్లు. ఇప్పుడు మళ్ళా నాకు వచ్చిన 2 లక్షలు మళ్ళీ కడతాను బ్రదర్, 4 అవుతాయి. మీ దగ్గర కూడా ఉంటే కట్టండి. ఎవరి దగ్గరికి వస్తారు వీళ్ళు? గతంలో హిమ్ అనే ఒక సంస్థ వచ్చింది, గుర్తుందా మీకు? చర్చలు చుట్టే తిరిగారు వాళ్ళు, సంఘాలు చుట్టే తిరిగారు వాళ్ళు. ఆ టైంలో సేవకుల సదస్సు జరుగుతుంది. సేవకుల సదస్సులో నేను చెప్పా, ఏమయ్యా మన కాని దాని కొరకు మనకి ఎందుకయ్యా ఆశ, వద్దటువంటి పని చేయబాకండి మీరు అన్నా. మొత్తం 4 సణుక్కున్నారంటే, వీడు బాగుపడడం వల్ల బాగుపడినవాడని. విచిత్రం. ఆ తరువాత వాళ్ళ పడిన బాధలు ఎంతంత కాదు, ఊరుదులు పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు. ఏమండి, దేవుడు పెట్టే పట్టెడు అన్నం చాలదా? ఆయన ఇచ్చిన వస్త్రం చాలదా? ఇంతకు మించి ఇంకేమైనా కావాలా? రైట్, కూడబెట్టావు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసావు, అన్నీ చేసాం. మనం ఏమైనా పట్టుకెళ్తామా? ఏం పట్టుకెళ్ళంగా? భక్తికి దురాశ అనేది ప్రమాదకరమైంది. దాన్ని విసర్జించు అన్నాడు. భక్తిని కాపాడుకోవడం, ఉన్నదానితో సంతృప్తి చెందడం, ఇది 3. 4 చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం, తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుంచి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మన మహాదేవుడును మన రక్షకుడు నైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించున్నది. ఇప్పుడు కింద రాశాడు చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. భక్తిలో సత్క్రియలందు ఆసక్తి కూడా భక్తిలో భాగం. మన వంతు మనం ఏం చేయగలం? సత్క్రియ పేరు కోసం చేయకండి. సత్క్రియ ప్రతిఫలాపేక్షతో చేయకండి. సత్క్రియ దేవుని హస్తం చేసినట్టు చేయండి. ఎవడు నా పొరుగువాడు అని అడుగుతాడు. ఆయన చెప్తాడు, అద్భుతమైన ఉదాహరణ చెప్తాడు.
ఇప్పుడు ఈ కొన ఊపిరితో పడి ఉన్నవాడికి పొరుగువాడు ఎవడో నువ్వే చెప్పంటాడు. వాళ్ళు యోధులు కాబట్టి సమరయుడనే పేరు పలకడానికి కూడా ఇష్టపడలేదు వాళ్ళు. అతనికి సాయపడిన వాళ్ళే అన్నాడు. అర్థమైందా? అహంకారంలోంచి వచ్చే మాట అది. ఒక్క మాట అంటాను, వాళ్ళు చచ్చిపోతావు, ఏది మన వెనకాల వస్తుంది? ఉద్యోగమా, జ్ఞానమా, కులమా, గోత్రమా, రక్త సంబంధమా? ఏదొస్తుంది? ఏవి రావే. భక్తికి వేవి మూలాలు కావే. జార్జి ముల్లర్ చనిపోయినప్పుడు ఆఖరిగా ఒక మాట రాశారు ఆయన లైఫ్లో. అదేమిటంటే, దే లాస్ట్ దేర్ ఫాదర్ సెకండ్ టైం అని. దే లాస్ట్ దేర్ ఫాదర్ సెకండ్ టైం. ఆ పిల్లలు ఎవరంటే తండ్రిని కోల్పోయిన పిల్లలు శరణాలయంలో ఉన్నారు. ఈయన చచ్చిపోగానే రాసిన మాట ఏమిటంటే, వాళ్ళు తమ తండ్రిని రెండోసారి కోల్పోయారని. అంతా అయిపోయిన తర్వాత వెనకాల కమిటీ వాళ్ళు ఉంటారుగా, ఇప్పటివరకు ఆయన మంచిగా కొనసాగించుకుంటూ వచ్చాడు, డొనేషన్ ఇస్తూ ఉండేవాడు. లాస్ట్ లెక్కలు గట్టి చూస్తే జార్జి ముల్లర్ చేసిన పరిచర్యలో 75% తన సొంత డబ్బులేనంట. చచ్చిపోయేదాకా తెలియదు. సత్క్రియ అంటే పరలోకం దృష్టిలో మాత్రమే చేసేది, లోకం దృష్టిలో, మనుషుల దృష్టిలో చేసేది కాదు. దేవునికి మాత్రమే కనపడేది. భక్తిలో ఇది కూడా ఉంది. కేవలం బైబిల్ రెగ్యులర్గా చదవడం, ప్రార్థన చేయడం, సహవాసానికి మానకుండా రావడం, సువార్త పనిలో పనిచేయడం, మన వంతు మనం నమ్మకంగా కొనసాగడం, ఇది మొనోటనస్ అయిపోయే ప్రమాదం ఉంది జీవం లేకుండా. రెండవదిగా, ఇలా చేయటం వల్ల గర్వం వచ్చి అహంకారం వచ్చే అవకాశం ఉంది, ప్రమాదం. కానీ దీనత్వం ఉన్నంతకాలం భక్తి కొనసాగుతుంది. పరిశుద్ధత మీద ఆకలి ఉన్నంతకాలం భక్తి కొనసాగుతుంది. ప్రభు రాకడ ఈరోజు వస్తుందేమోననే భయం ఉన్నంతకాలం భక్తి కొనసాగుతుంది. ఇవాళ ఏ టైంలో వచ్చి తలుపు తడతాడో సిద్ధంగా ఉండాలి అని అనుకున్న పనివాడు ఎలా ఉండాలో మనం అలా ఉండాలి. రాకడ దినం కొరకు అపేక్షించండి అనే మాట అద్భుతంగా కనిపిస్తుంది. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. తీతు పత్రిక 2వ అధ్యాయం ఇక్కడ ఓనర్స్ అండ్ స్లేవ్స్ అనేటువంటి 2 వర్గాలు ఉండేవి ఆ దినాల్లో. అందులో స్లేవ్స్కి రాస్తున్నాడు ఈ మాటలో. స్లేవ్స్కి రాస్తూ ఇలా అన్నాడు. 2వ అధ్యాయం 9, 10, 11, 12 వచనాలు చూడండి. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తన యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు, అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు, వారికి లోబడి ఉండవలని వారిని హెచ్చరించుము. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం
ఇక్కడ చెప్తూ దాసులైన మీరు అన్నాడు. ఒకప్పుడు పాపానికి అమ్ముడుపోయాం. ఎవరికి దాసులం? పాపానికి. ఆయన రక్తం వల్ల విమోచించబడ్డాం. ఆయన రక్తం చేత మనం కొనుక్కున్నాడు. కొనుక్కుంటే మనం ఎవరికి? ఆయనకేగా. మరి ఆయన ఎడల మనం ఎలా ఉండాలి? ఈ మాటలు చెప్తున్నాడు చూడండి. అన్ని కార్యాలయందు యజమాని సంతోషపెట్టినట్లు యజమానికి లోబడి ఉండాలని. ఇవి ఉన్నాయా? నేను మాట్లాడినా, నేనేం చేసినా ప్రభువునే సంతోషపెట్టాలి అన్నది భక్తికి లక్ష్యం. ఇవి చేస్తున్న వ్యక్తి ఎవరైనా వెలుగులోనే ఉన్నట్టు. వెలుగులో ఉన్నవాడు ఎప్పుడు కలవరపడ్డా. ఆయన దొంగవలే రావడానికి మనం చీకట్లో లేము అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం సరి చేసుకుంటూ కొనసాగుతున్నాం. తెలిసిన ప్రతి లోపాన్ని ఒప్పుకుంటున్నాం. ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండడానికి ప్రభు మీద ఆధారపడుతున్నాం. మనం పరిశుద్ధతలు ఎదుగుతున్నాం. కాబట్టి మనం చీకట్లో ఉన్నవాళ్ళం కాదు అని దొంగవలే రావడానికి అంటాడు. సిద్ధంగా ఉన్నాం కదా, ఏం పర్వాలేదు. దినాలు గడిచే కొద్దీ ఆరాధనకి రావడం అనేది యాంత్రికంగా మారిపోయింది. ఒకరి మీద ఒకరు చెడు చెప్పుకోవడం కోసం కలుసుకుంటున్నట్టుంది. ఆత్మల రక్షణ భారం పోయింది. పవిత్రత కొరకైన ఆకలి తగ్గిపోయింది. మెల్లమెల్లగా చీకటి తిరిగి పునరాక్రమించుకున్నట్టు కనపడుతుంది. అయ్యో, ఆ వెలుగు చీకటి నీడలా ఆ చీకటి ఎంత గొప్పది అంటాడు. ఒకప్పుడు రక్షించబడిన వ్యక్తి మరలా తిరిగి గర్వంలోనికి, అహంకారంలోనికి, దుర్నీతిలోనికి, దురాశలోనికి పోతే ప్రయోజనం ఉంటుంది? మీరు చెప్పండి. మన లోపాలు సరిచేసుకుంటూ క్షమాపణ కోరుకుంటూ రొట్టె విరవడంలో పాల్పొంపులు పొందుదాం. తలలో ఉంచుదాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు చెప్పడానికి సాయపడ్డారు. పగిలిన మాటల్లో మీరే మీ ఆత్మ ద్వారా జీవాన్ని నింపండని, కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.